అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, ఆహ్, మనం ఈ మధ్యన బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘనిస్తాను ఇలా ఒక్కో దేశంలో ఒక్కో సంబంధించిన సం ఈ ఇబ్బందులు, సమస్యలు, గొడవలు, తర్వాత ఈ ఇబ్బంది గురించి అంశాలు చాలా చూస్తున్నాం. మళ్ళీ ఈ మధ్యనే ఇరాను, ఇజ్రాయిలు, రష్యా, తర్వాత అమెరికా, దుబాయ్ ఇలా అరబ్ కంట్రీలు కూడా యుద్ధాలతో అల్లాడిపోతున్నాయి. ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఫ్రీడమ్గా లేరు. యుద్ధాలతో పాటు అంతగా సమస్యలతో వాళ్ళు అల్లాడిపోతున్నారు. మీరు చూసారో లేదో, ఒక ఇండియాలోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా వరల్డ్ కప్ మ్యాచ్ చూసాం, ఫైనల్ చూసాం, ఎంజాయ్ చేసాం. రోడ్ల మీద తిరుగుతూ ఎంతో గర్వకారణంగా ఎంజాయ్ చేసాం. ఎక్కడ మన దేశంలో ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ఎవరు బతుకులు బతుకుతున్నారో నెక్స్ట్ ఫ్రీడమ్గా ఉన్నారు. అంటే అర్థం, ఒకప్పుడు ప్రపంచం ముందు చేతులు కట్టుకుని నిలబడే భారతదేశం ఇది కాదు, ఖచ్చితంగా కాదు. ముందుగా కొంతమంది ఈ దేశంలో ఉండి ఈ దేశంలో తింటూ ఈ దేశాన్ని తిట్టే సన్నాసులు చెప్తున్నాను, కొంతమంది ఎదవలు చెప్తున్నాను. ఒకప్పుడు భారతదేశం కాదు, ప్రపంచాన్ని శాసించే భారతదేశం, బలమైన నాయకత్వం ఉన్న భారతదేశం. అది కొంతమంది దేశద్రోహులకి నచ్చక ఏవేవో కారు కొనుక్కొస్తారన్నమాట. దానికి ఎగ్జాంపుల్ ఎట్లేదు, ప్రపంచం చూసుకుంటే, ఇండియా చూసుకుంటే అక్కడ మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇండియాలో మనం ఎంత సేఫ్గా ఉన్నామో, మొన్న 120,000 మంది అహ్మదాబాద్ స్టేడియంలో ఎంత మ్యాచ్ చూసి బయట 1,00,000 మంది, 30 కోట్ల మంది మొబైల్లో లైవ్ చూసిన వాళ్ళు, మిగతా వాళ్ళు ఇంట్లో టీవీ చూసిన వాళ్ళు బయట స్క్రీన్లు పెట్టుకుని ఎంత ఎంజాయ్ చేసి చూడండి. ఎక్కడ ఇబ్బంది జరిగిందా? కారణం, ఒకప్పుడు భారతదేశంలో ఉన్న అస్థిరమైన నాయకత్వం, ఇప్పుడు బలమైన నాయకత్వం ఉంది. అలాగే నేను ఎవరు ఫేవర్గా చెప్పట్లేదు. ఇది ఈ దేశంలో పుట్టడం మనం ఎంతో చేసుకునే పుణ్యం. ఎంతో పుణ్యం చేసుకుని పుడతాం. ఇటువంటి దేశానికి మనం రుణపడి ఉంటాం. కాబట్టి వీలైతే దేశాన్ని ప్రేమిద్దాం, గౌరవిద్దాం, దేశభక్తి నింపుకుందాం. కానీ దేశ వ్యతిరేకంగా విషాన్ని చెమ్మే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుదాం. జై హింద్, జై భారత్. మీ మాధవ్, జనం కోసం జనత యూట్యూబ్ ఛానల్. అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ చేయండి. జై హింద్.